అనేక జన్మల్లో మీరు పుణ్యం కనుక చేసి ఉంటే, అనే పూర్వజన్మల్లో మీరు అనేక జన్మల్లో కనుక సత్కర్మ చేసి ఉంటే, పుణ్యం కనుక చేసి ఉంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు లభ్యమవుతా ఉన్నాడు ఆచార్యులు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మీరు పూర్వజన్మల్లో కనుక పుణ్యకర్మలు చేసి ఉంటే, ఆ పుణ్యకర్మ యొక్క ఫలితంగా మనకి మానవ శరీరం వస్తుంది. ఈ మానవ శరీరం వస్తుంది అంటే జంతువుల్లో కంటే మానవ శరీరంలో కొంచెం బుద్ధి వికాసం ఎక్కువ ఉంటుంది. గొర్రెలు చూడండి, ఒక గొర్రెలతో ఆ గొర్రెలు అలాగే వెళ్ళిపోతాయి. మనుషులు కూడా అంతే, సొంత ఆలోచన తక్కువ ఉంటుంది. మనుషుల్లో కూడా ఎత్తివారు చేతి బిడ్డలు, సొంత బుద్ధి సుఖ పెడుతుంది, పరాయి బుద్ధి దుఃఖ పెడుతుంది. అనేక జన్మల్లో మీరు పుణ్యం చేయటం వల్ల మీకు మానవ శరీరం వస్తుంది. ఈ మానవ శరీరాన్ని మీరు పాడు చేసుకోరు. ఈ మానవ శరీరాన్ని పాడు చేసుకోవడం ఎలా ఉంటుందంటే, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 1000 రూపాయల కాగితాలు పెట్టి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో, మానవ శరీరాన్ని అనవసరమైన విషయాలకు ఉపయోగించుకున్న అలాగా ఉంటుంది. మనుష్యత్వం, ఈ మానవ జన్మ రావటం ఇది పూర్వపుణ్య ఫలితంగా వస్తున్నట్టు ఈ మానవ శరీరం. మోక్షత్వం ఎలాగండి, జ్ఞానం సంపాదించాలి, మోక్షం సంపాదించాలి, ఏకం పరం రెండు సాధించాలి. మెటీరియల్ సైడ్, స్పిరిచువల్ సైడ్. మెటీరియల్ సైడ్ అండ్ స్పిరిచువల్ సైడ్. రామకృష్ణుడు అంటాడు, కొన్ని ముందు ఓ చేతితోటి ప్రపంచాన్ని పట్టుకోండి, ఇంకో చేతితోటి దేవుణ్ణి పట్టుకోండి. కొంతకాలానికి 2 చేతులతో కూడా దేవుణ్ణి పట్టుకునే స్టేజ్కి వచ్చేస్తారు. మీరు ప్రథమంలో ఓ చేతితోటి ప్రపంచాన్ని, ఇంకో చేతితోటి దేవుడిని పట్టుకున్నా కొంతకాలానికి మీ సాధనా బలం వల్ల 2 చేతులతోటి దేవుడి పాదాలను పట్టుకునే శక్తికి వచ్చేస్తారు. దేవుడి పాదాలే మనకు ముక్తికి తీసుకెళ్లే బాటలు. మనుష్యత్వం, మోక్షం. దీనికి మోక్షం పొందడానికి డబ్బు అక్కర్లేదు, మోక్షం పొందడానికి ఏం అక్కర్లేదు. తెలుసుకోవాలన్న కాంక్ష, శ్రద్ధ. శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, శ్రద్ధ వల్ల సాధన చేస్తాం, శ్రద్ధ వల్ల తరిస్తాం. శ్రద్ధ అనేది 2 అక్షరాలు. అంటే మీకు మనుష్యత్వం, ముముక్షత్వం అంటే మోక్షం పొందాలని వాడికి ఆ జిజ్ఞాస కావాలి, ఆ ముముక్షత్వం రావాలి. అది కూడా ఊరికే రాదు, ఎవరైనా చెబితే వచ్చేది. మీరు పూర్వజన్మలో కొన్ని సత్కర్మలు చేసి ఉంటే వస్తుంది. మనం చెయ్యలేదు, చూడలేదు, మనం ఏం సత్కర్మలు చెయ్యక్కర్లేదు. ఎవరైనా చేస్తే గౌరవించే అలవాటు కూడా మనకు లేదు. మనం సత్కర్మలు మనం చెయ్యక్కర్లేదు, ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారనుకున్నాడు చూసి సంతోషించే అలవాటు కూడా మనకు లేదు. మనం చెయ్యక్కర్లేదు, ఎవరైనా చేసిన వాళ్ళని చూసి సంతోషించే అలవాటు కూడా మనకు లేదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. మహర్షులతోటి, మహాత్ములతోటి, యోగులతోటి, ఆ జ్ఞానులతోటి సహవాసం. మీకు పూర్వపుణ్యం లేకపోతే మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క ఆ సహవాసమే మీకు రాదు. మీరు ఒకటి మర్చిపోకండి, మానవ దేహం వచ్చింది, వస్తే సరిపోదు. చిల్లర విషయాలకి, స్వల్ప విషయాలకి, అక్కర్లేని విషయాలకి శరీరాన్ని పట్టుకెళ్ళి, ఏదో ఎవరైనా మీ ఇంటికి చుట్టం వస్తే కాఫీ కాయడానికి 1000 రూపాయల నోట్లు తగలేసి కాఫీ కాసిస్తే ఎలా ఉంటుందో, చిల్లర గొడవలకి మీ శరీరాన్ని పాడు చేసుకుంటే అలాగ ఉంటుంది. ఈ శరీరాన్ని, మనస్సుని మోక్షం పొందడానికి మ్యాక్సిమం ఉపయోగించుకోండి.